హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను టాక్స్. ఈరోజు నేనైతే ఒక టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ నేమ్ నేను పార్ట్ 2లో చెప్తాను. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఈరోజు నాగుల పంచమి అంట. అందుకని ఫస్ట్ దర్శనం టికెట్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ ఇస్తారనమాట మనకి. బౌల్లో రుద్రాక్షలు ఉంటాయి. అవన్నీ 1 అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే చాలా కష్టపడ్డాను అసలు వీడియో తీయడానికి. ఒక చేతిలో రుద్రాక్షలు, ఫోను, ఇంకో చేతిలో ఇట్లా 1 వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కష్టపడ్డాను. వీడియో బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇట్లా అన్నిటికీ సరిపడా రుద్రాక్షలు ఇస్తారనమాట వాళ్ళ బౌల్లో. అలా వేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత అభిషేకం చేయాలి ఫస్ట్. దాని తర్వాత టెంకాయ కొట్టాలి. చాలాసేపు ట్రై చేశాను, టెంకాయ పగలలేదు. లాస్ట్కి ఎట్లాగో అయ్యింది. టెంకాయ కొట్టిన తర్వాత మనము విఘ్నేశ్వరుడికి దర్శనంకి వెళ్తాము. దాని తర్వాత ఇది అన్నమాట టెంపుల్ చూడండి. తర్వాత లోపలికి వెళ్ళాలి. గృహలో నుంచి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది అసలు. ఫస్ట్ అయితే నాకు భయం వేసింది. చాలా బాగుంటుంది. లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అక్కడ వరుసగా శివలింగాలు ఉంటాయి. అవన్నీ దర్శనం చేసుకోవాలి. ఇది ఫస్ట్ శివలింగం అన్నమాట. దాని తర్వాత మనకి బద్రీనాథ్ శివలింగం, ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని శివలింగాలు ఉంటాయి. ప్రతి ఒక్క శివలింగం ఉంటుంది. ఇది బద్రీనాథ్ శివలింగం అన్నమాట. అది అయిపోయిన తర్వాత వేరే శివలింగం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే కేదార్నాథ్, ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం పార్ట్ 1లో సరిపోలేదు, అందుకే పార్ట్ 2 కూడా పెట్టాను. ఇది కేదార్నాథ్ శివలింగం అన్నమాట. దాని తర్వాత అమర్నాథ్ శివలింగం అన్నమాట. ఇది అమర్నాథ్ శివలింగం, చల్లగా ఉంది. దాని తర్వాత ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ తర్వాత మళ్ళీ ఇంకో గృహలోకి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ సపరేట్గా వేరే శివలింగాలు ఉంటాయి. ఇది ఎగ్జిట్ అన్నమాట. మిగతావన్నీ పార్ట్ 2లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.